పడిపోతారు మీరు. ఆచమనం చేయండి, దంపతులు ఆచమనం చేయండి. ప్రాణాయామం చేయండి. ఓం ప్రతిష్ఠితే సర్వో ఓం ధావత పవిత్ర పవిత్రతే ఉత్తరజ్ఞానవర్ధనారాయణ ప్రాజసేదో ఓం మాతా విత్తే ఓం సోమాసరాజమాయ కుటేమా సోమాయమాక్షరదవరాకారం దివ్యం జగద్యోగన వం శం షం సం హం లం క్షం హ్రాం హ్రీం శ్రీం హ్రూం శ్రీం అమృతేశ్వరాయ నమః. చెల్లు కూర్చి యోని ఆకర్షణ అదిగో పుట్ట దగ్గర పూజ చేసినటువంటి మృత్తికని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి 8 పాలికల్లో మంత్రపూతంగా దాన్ని నీళ్లు పోసి ఆగుమడిలా తయారు చేసి మయంగా కలసన పెట్టారు. సోముడు భార్య రోహిణీదేవి. ఎవరో రేపే పౌర్ణమి. పౌర్ణమి కళలు 16 కళలు ఎలాగా ప్రవేశిస్తాయి పౌర్ణమి నాడు, అలాంటి కళలన్నీ దాంట్లో ప్రవేశింపచేయాలని మయంగా కలసపెట్టి ఆ కలసలో రోహిణీదేవిని, చంద్రుణ్ణి భార్య రోహిణీదేవి, చంద్రుని భార్య రోహిణీదేవి, ఆ రెండింటిని ఆవాహన చేసి అదిగో ఇప్పుడు అందరూ కూడా మీరందరూ వ్యవసాయవేత్తలే, అందరూ వ్యవసాయం చేసే వాళ్ళు. అదిగో నవధాన్యాలు ఇప్పుడు పాలేసి కలుపుతున్నారు. ఆ నవధాన్యాలని మొలకల కింద వేస్తారు. 14 రకాల ఔషధులు అవి. గ్రామాల్లో దొరికేటువంటివి, అరణ్యాల్లో దొరికేటువంటివి. నవ అంటే కొత్త ధాన్యం. అటువంటి ధాన్యాన్ని ఇప్పుడు మంత్రపోతంగా అభిమంత్రణ చేసి మీ అందరి దగ్గరికి పట్టుకొస్తారు. అందరూ కూడా చెయ్యి వేసి తగల్చాలి. అప్పుడు పట్టుకొచ్చిన తర్వాత ఈ పాలికల్లో వేస్తారు. ఎల్లుళ్ళ భక్తుడికి స్వామి, మా భక్తులు ఆ స్వామిని నమ్ముకుని ఎన్నాళ్ళ నుంచో ఈ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు. అటువంటి ప్రతిష్ఠ నిర్విఘ్నంగా సాగించి వారికి వ్యవసాయాభివృద్ధి, సస్యాభివృద్ధి చేసేలా చెయ్యని మేము ఇక్కడ మంత్రభూతంగా వేస్తున్నాం. మీరందరూ కూడా ఆ టైంలో ధనం పెట్టుకుంటారు. కానీ మనకి ఎల్లుండి పొద్దుట చిన్న 2 ప్రతిష్టలు చేసిన నాగరాజు గారి చేతుల మీద కొంతమంది దంపతులు కూర్చున్నారు. అప్పుడు కూడా అలాగే వచ్చి ఇప్పుడు కూడా పరమేశ్వరుడు యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి అనుగ్రహ ప్రసాదంతో ఇంకా సంపూర్ణంగా రావాలని మనం కోరుతూ పాలు పోసి ఆ గోక్షీరాల చేత శుద్ధి చేస్తున్నారు. ఆ విత్తనాన్ని శుద్ధి చేసేటువంటి మిక్కిలి పవిత్రమైనటువంటి వేద మంత్రాన్ని చదువుతున్నారు. అందరూ కూడా ఓం అయ్యప్ప దేవాయ నమః, ఓం అయ్యప్ప దేవాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం దేవేభ్యస్త్రియగంబరా
సగంధామాని సప్తజ సగన్యామధామాని సహస్రబుధభోరో కృత్వా యోజమగం మే కదంగృత పావతే ప్రశోభతే పరిణేన పరాహుతా అస్వాయవ సజత్వరేర్వేదః పారయిష్ణవః ఓషధేరిత మాతరస్తద్వా దేవేరపప్రవే జనరం వన్నే వాపసతే కృతా జయన్నమాషధేరో హస్తాదధే సంగచ్చందేన జానః సమిదానువాం నామ వా మాతా థాయూరగ్రస్థ సంగ్రహే అన్యావో అన్యామవత్తన్యాన్యశ్చావుభావతా పుష్ప ఓషధీరాంగవో గోష్ఠాదివేరదే పుష్పాయాశ్చ పుష్పే ప్రవిష్టా పృథివీ మనో ఓషధయ సంవదంతే సౌమేన సహరాజ్ఞా సంపూజ్యా రెండు చేతులు వేసి దండం పెట్టుకోండి. బ్రహ్మ విచారసార పరమాస్తే శుభాంకుర సిద్ధ్యర్థం అంకురారోపణాఖ్యం కర్మ కరిష్యే పఠించి ఈ ప్రాంతమంతా కూడా శుభాంకుర సిద్ధి కలగాలని ఓషధి అధిపతి అయినటువంటి చంద్రుణ్ణి ఆయన భార్య అయినటువంటి రోహిణీ శతముగా ఆరాధనా కార్యక్రమాన్ని చేశారు. ప్రతిష్టా కార్యక్రమం మనం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం. పూజ చేసేటప్పుడు మొలకలు వెత్తించే ప్రయత్నం మనం ఎందుకు చేయాలండి అంటే కోటి విద్యలు కూటి కొరకే అని. ఎవరు ఏ వృత్తి వ్యాపారాది కార్యక్రమాలు చేసినా ముందు పొట్ట నిండాలి. భోజనం కావాలంటే పంటలు పండాలి, అవి ధాన్యం ధాతు పుష్టితో ఉండాలి. ఎన్ని ఉన్నా ముందు భోజనం ఉండాలి. మనం ఏదో మన ప్రయత్నం చేస్తే మనం ఏమనుకుంటామంటే మన గొప్పతనం చేతే మనం వ్యవసాయం చేసి మనమే పండించేస్తున్నాం అనుకుంటున్నాం. అసలు ధాన్యం ఉన్నాయి కనుక విత్తనాలు తీసుకుని వచ్చాం. మొట్టమొదటి ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మానవ ప్రయత్నం ఎంత ఉన్నా దైవబలం ఉంటేనే సఫలీకృతం అవుతుంది. సహజంగా బాబాయ్ గారు చెప్పినట్టుగా అందరూ వ్యవసాయవంతులే. మీరందరూ కూడా ధాన్యాన్ని వ్యవసాయం చేసేటప్పుడు అన్నీ మనిషి చేస్తున్నట్టుగానే కనిపిస్తాయి. దమ్ము చేసేది రైతే, ఆకుమడి వేసేది రైతే, ఊడు పూడ్చేది రైతే, కలుపు తీసేది రైతే, ఎరువు వేసేది రైతే, చివరికి కోత కోసేది కుప్ప నూర్చేది కూడా రైతే. కానీ దీంట్లో దైవబలం ప్రయత్నం ఏమైనా ఉన్నదా అంటే అన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశం మన చేతిలోంచి ఏదైనా ద్రవ్యం జారి కింద పడితే
4 విత్తనాలు అక్కడ వేస్తే రేపటికి కుళ్ళిపోతాయి. మనం అరటిపండు తొక్క తింటాం, అక్కడ వేస్తాం, రేపటికి కుళ్ళిపోతుంది. మన చేతిలో ఉన్న ఏ ధాన్యమైనా కుళ్ళిపోతుంది. కానీ బురద నీటిలో పడిపోయినటువంటి 100 ధాన్యపు గింజలు, మరి 100 కొద్ది ధాన్యపు గింజలు ఇచ్చేటువంటి అంకురంగా మొలకెత్తే ప్రయత్నం నాకు తెలిసి ఏ రైతు చేయట్లేదు. జిమ్మేసి వెళ్ళిపోతారంతే. ప్రప్రథమంగా మనం పూజ చేసుకుంటూ మనం మాత్రం మనతో ఉన్నవారు బాగుండాలి, మానవులు అన్న వాళ్ళందరూ బాగుండాలి. అందుకనే ఒకే మాట, సర్వే జనాశుకునో భవంతు. మనం ప్రతిష్ఠ చేస్తున్నాం, దీక్ష తీసుకుంటాం, 41 రోజులు దీక్ష చేస్తాం, స్వామిని దర్శించుకుంటాం, కొలుచుకుంటాం. కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండాలి? సస్యశ్యామలమై ఉండాలి. కేవలం ఈ మైక్ ఉంటే ఉపయోగం ఉండదు, మాట్లాడే శక్తి దీంట్లో ఉండాలి. లైట్ ఒకటే ఉంటే సరిపోదు, వెలిగే శక్తి దాంట్లో ఉండాలి. వాషధి ఉంటే సరిపోదు, అక్కడ ధాన్యం ఉంటే సరిపోదు, వాషధి శక్తి ఉండాలి. ఆ వాషధి శక్తి దేని నుంచి వస్తున్నాయా అంటే చంద్ర కిరణముల నుంచి వస్తుంది. 16 కళలు ఉంటాయి ఆయనకి, 16 రకములైనటువంటి కిరణములు ఆయన నుంచి వస్తే మనకు ఒకేలా కనిపిస్తుంది. కానీ 16 రకములైన కిరణములు ఆ ధాన్యం మీద పడి వాషధి శక్తి వస్తుందటండి. సహజంగా వ్యవసాయకి దేశించే రైతు చెప్పినదే, ధాన్యాన్ని ఆకుమడి పోసే ధాన్యాన్ని నీళ్ళలో నానబెట్టి చంద్రకిరణాలు పడలేగా బస్తాన్ని పెడతారటండి. సహజంగా ఉదయం పూట సూర్యరశ్మి ద్వారా చెట్టు బ్రతికితే వాషధి శక్తి చంద్రుడి ద్వారా వస్తుంది. ఆకాశంలో చంద్రుని గాని ఆకాశంలో సూర్యుని గాని మనమేమీ తయారు చేయలేదు. మీ తాతగారు మా తాతగారు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏమీ పెట్టలేదు. కనుక మానవ ప్రయత్నం ఎంతున్నా దైవ బలం ఉంటేనే మనం కార్యక్రమాలు ముందుకు వెళతాయి. మనం మొట్టమొదటి ప్రతిష్టా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాయా అంటే సర్వే జనా సుఖినో భవంతు, సమస్త భక్తులు ఉండాలి. ఎలా ఉండాలి? ముందు అన్న వస్త్రాలకు లోటు లేని స్థితిని కలిగించాలి అని చెబుతూ శైవాగమ శాస్త్ర విధానంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇందులో ఆగా ఇల్లు వృద్ధి చెందాలి అంటే సత్సంతానాన్ని కలగాలి. ఆ పంచరాత్రాత్ పశుగామ, 5 రోజుల్లో కనుక మొలకెత్తినట్లయితే పశువృద్ధి జరుగుతుంది. ఆ త్రిరాత్రాత్ అన్నాద్య గామ, 3 రోజుల్లో కనుక మొలకెత్తినట్లయితే అన్నాదులు వృద్ధి అవుతాయి. సద్యస్కాల ఆయుష్కామ, 1 రోజులో కనుక మొలకెత్తినట్లయితే చక్కని ఆయు వృద్ధి కలుగుతుందండి. ఇవన్నీ మానవ జీవితానికి కావలసినవి. ఇవి మనం సంపాదించుకుంటే వచ్చేటువంటివి కావు. కనుక అటువంటి స్థితి, అటువంటి యోగ్యత, అటువంటి భావన కలగాలని శైవాగమ శాస్త్ర విధానంగా 3 రోజుల దీక్షతో శతాధిక ప్రతిష్టాచార్యులైనటువంటి శైవాగమ పరీక్షాధికారి, శైవాగమ శాస్త్ర ప్రవీణ, సువర్ణ కిరీట సన్మాన గ్రహీతులైనటువంటి అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని గారి యొక్క బ్రహ్మత్వంలో వేద సరస్వతి స్వరూపులు అటువంటి వారి చేత స్వామివారికి ధర్మశాస్త్ర ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తూ ప్రప్రథమంగా ఈ ప్రాంతం అంతా కూడా శుభాంకుర సిద్ధ్యార్థం మంచి అంకురాలు ఇచ్చి వారు వీరు అనకుండా మనతో ఉన్నవారు మనవారు అన్నవారందరూ కూడా చక్కని యోగ్యతను అనుభవించాలని చక్కగా వాషధి సూక్తాన్ని పెట్టి అందరూ కూడా లేచి నుంచోండి. ఓం శాంతి శాంతి శాంతి. పూజ యామే పూజాం సమర్పయామి. దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం స్వామకుమారిష్టాన్ సైత ఇంద్రాదష్టిక్పాల సైత ద్వాసాదిత్య దేవతాభ్యో నమః కదలే నమః నివేదయామి. సరళమేళం, గట్టి మేళం. ఓం సంరాజించ రాజించ విష్ణు యాచన లక్ష్మీ రాష్ట్రయాం సృజామసి సంతశ్రేయస్తో సమస్త మంగళానుభవం విత్యశ్రేయస్తో విత్తమం. ఓం శ్రీ స్వామి స్వామి భవంతు అమేభ్యో నమః. ధాన్యాదివాసం దగ్గరికి వెళ్ళి చుట్టూ ముక్కు పెట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూం భువః ఓం స్వాహా ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. ముక్కులు వేసి మమ అనుకుని నమస్కారం చేసుకోండి. ఎక్కడ వినిపించట్లేదు. శ్రీ
శ్రీ ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిన అయ్యప్ప త్రిదిన దీక్ష సమన్విత నూతన ఆలయ యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవ ఆక్ష్యే కర్మణి శైవ కళ దైవ కళ సాన్నిధ్యార్థం ధాన్యాధి అధివాసం కర్మ కరిష్యే. ఒకవేళ నీళ్లు ముట్టుకోండి, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా నీళ్లు ముట్టుకోండి. ధూపమాగ్రాపయామి దీపందర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం అష్టదిగ్దేశ్వర దేవతా సహిత యంత్ర శిఖర బింబాధిష్ఠాన దేవతాభ్యో నమః కదలీ ఫలా నారికేల సకలాన్ని నివేదయామి తాంబూలాన్ని సమర్పయామి నీరాజనం మేళం గట్టి మేళం సంప్రాజించ విరాజించాభిద్రేర్యాజన గృహే లక్ష్మీ రాక్షస్తయామేతయామాసనం సృజామసి సకలమంగళాని భవంతు. నీరాజనంతరయామి నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి నమస్తకమి గోవింద శ్రీ హరిహరపుత్ర అయ్యరయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. పుష్పాంజలి సమర్పయామి. రావాలి, ఇక్కడ హోమం ప్రారంభమవుతుంది. దంపతులందరూ ఇక్కడికి రావాలి. రావికరణ తీసుకుని మదనాగ్ని యంత్రముగా తయారు చేసి వైశ్వానర సూక్తాన్ని పఠిస్తూ ఆ వాగీశ్వరుడు యొక్క తల్లి ఉదాసన యొక్క తల్లిదండ్రుడు వాగీశ్వరుడి దేవి ఆరాధనా కార్యక్రమాన్ని చేసి వైశ్వానర సూక్తంతో అగ్ని ప్రజ్వలింపచేయాలటండి. అది ఉత్తమోత్తమైనటువంటి అగ్ని. ఆ ఉద్భవించినటువంటి అగ్నికి సంస్కారాలు చేసి దేవతాత్మకమైనటువంటి హవిస్సును అంత చేయాలి. అలా చేయడానికి ఆ మదనాగ్ని యంత్రాన్ని మనమే తయారు చేశాం. కింద ఉండేటువంటి అరణకి భూదేవిని ఆవాహన చేశారు, పైన పట్టుకునే ఛత్రికి అంతరిక్షాన్ని ఆవాహన చేశారు, మధ్యలో ఉండే పెద్ద కర్రకి సదాశివుని ఆవాహన చేశారు, అగ్నిని ప్రజ్వలింపజేసేటువంటి శంఖకు అగ్నిదేవుని ఆవాహన చేశారు, లాగేటువంటి త్రాడుకి వాయుదేవుని వాసుకుని ఆవాహన చేశారు, జ్వల చేసేటువంటి దమనికి వాయుదేవుని ఆవాహన చేశారు. ఆవాహన చేసి అయ్యా మా గ్రామంలో మా అందరి యొక్క సహాయ సహకారాలతో ధర్మశాస్త్ర యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని సంకల్పించాం. దేవతాగ్ని అనుగ్రహించు స్వామి అని వైశ్వానర సూక్తంతో మదనాగ్ని యంత్రాన్ని మదిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇందాక మనం చెప్పాం, ఆ మదనాగ్ని అనేటువంటి యంత్రాన్ని ఒక మనిషి తయారు చేశాడు. తయారు చేసి మనమే చేస్తున్నాం మదనాగ్నిని. కానీ మానవ ప్రయత్నం ఎంత ఉన్నా దైవ బలం ఉండాలి. అందులో అగ్నిని శక్తిని పెట్టినవాడు పరమాత్మ. కనుక దైవ బలం మానవ ప్రయత్నం ఎంత ఉన్నా ఎంత గొప్పదైనా దైవ బలం ఉంటేనే అది ప్రతిఫలిస్తుంది అని శాస్త్ర ప్రమాణం. అలా పవిత్రమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నారు. స్వామివారి యొక్క నామాన్ని అనుకుంటూ అది పవిత్రమైనటువంటి అగ్ని. దానిని దర్శించుకున్నా సరే పవిత్రమైనటువంటి ఫలితం కలుగుతుంది, పుణ్య ఫలితం అని శాస్త్ర ప్రమాణం. కనుక అటువంటి వేదోక్తమైన శైవాగవోక్తమైనటువంటి కార్యక్రమం అనుసరించి మదనాగ్ని యంత్రం చేత అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. వైశ్వానరస్య ధనోసమాభ్యాగ్రహదరినాదేకస్య పశ్యయా కవిః ఉపమాపితరా మహయన్న జాయతాన్యర్ధ్యావా పృథివీ భూరిరేతసా
पृष्ठादिनि पृष्ठो अग्निपृथिव्यां पृष्ठो विश्वावोषधीरा विवेश वैश्वानरः सहसा पृष्ठो अग्निः सदादिभासरडप्पादरक्ता दादाय दग्ने भवनाव्यज्ञः प्रसन्नगोपायनिः परिश्वा वैश्वानरः ब्रह्मणे वन्ददातो योऽयं पादः स्वस्तिभिः सदानः ओम श्री स्वामी शरणमय्यप्पा ओम श्री स्वामी शरणमय्यप्पा बोल महागणपति भगवाने शरणमय्यप्पा हर चित्तनामय्यप्पा श्री स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा अय्यप्पा शरणो भगवान शरणो भगवती शरणो देवन शरणो देवी शरणो देवन पादो देवी पादो पादो स्वामी अय्यप्पा ओम श्री स्वामी डॉकली भैया క్రమంలో ధర్మశాస్త్ర యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉదయం నుంచి పరివార దేవత తత దేవతలందరూ కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే మనం పూజాది కార్యక్రమాల్లో నివేదన చేస్తాం, అది పరోక్షంగా నివేదన చేస్తాం మంత్రపూర్వకంగా. ఎండకి నీరు ఆవిరిగా మారి మేఘంగా ఎలా వెళ్తుందో అది ఎవరికి కనిపించదు, నీటి ఆవిరిగా. అలా హోమం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే అగ్నిముఖ వై దేవాహ అని ప్రమాణం. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, కానీ శరీరానికి ఆహారాన్ని అందించాలంటే నోట్లోనే వేస్తాం. శ్రీ స్వామి ఓం హ్యాంగర్భాగ్నయే నమః यो रुद्रो अग्नो यो अप्सयो ओषधेभ्यो भद्रो विश्वाभवना विवेशतस्मै रुद्राय नमोऽस्तु वैश्वानरो नभूत्या प्रजातपरावतः वक्षेणवाहजा अदावाणं वैश्वानरमृतस्य ज्योतिषस्पदो धर्ममेमहे అనీష్ శర్మ గారు వాస్తవం వచ్చాను కదా సన్నగాడు
వెళ్ళే దారిలో అవి దానం వేస్తే ఉదకుంభ దానం చేస్తారు. ఇటువంటివన్నీ కూడా కొన్ని దేవుడికి. ఇప్పుడు చూడండి, మనం ఎన్నాళ్ళ నుంచి పెడుతున్నాం, ఇంకా వర్క్ అవుతూనే ఉంది. అబ్బా చాలా ₹100 నిత్యపష్టాంగ్రేషణీయం ఈశ్వరేగం సర్వభూతానాం పుష్పాదే ప్రచోదతే పరిణే బలౌత ఓం దేవస్య అనుమనం ఆ వాక్యం చెప్పుకోమనండి. ప్రతిగృహామి అవును, అందరూ కూడా దంపతులు ప్రతిగృహామి అనుకోండి. సంక్రమ సంచాదన సదేవాత్మనాత్మఛత్రేణ పవిత్రేణ సహస్య రశ్మభిః పదవాదారదాజరామదక్షణం పాధ్వేర్న సంధ్వషదేహవదరక్తముదర్ణజమదమత్పార్థ్యవకం రజః వదజ్ఞానస్తన పితామదమాండావనస్తధర్మదమాగమస్తసూర్యః పాధ్వేర్కామో భవంతరః స్వాదప్పవస్వతి వ్యాజగన్మనే స్వాదర్మాజసమవేగధనామ్నే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రభంగవదాయ నమః నమస్తే తన్మనే బాహభ్యామదే నమః యాదమై సమం భగవతే నమః దేవతా రుద్రా దేవతా దేవతా విశ్వ దేవా దేవతా వరుదా దేవతా బృహస్పతిర్దేవదేంద్ర దేవతా వరుణో దేవతా మోద్ధాధరాధ్రమాసే ధరణాగింద్రియ సుతమిత్రేషే అబ్బా 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 చరణమయ్యప్ప చరణమయ్యప్ప చరణమయ్యప్ప
శ్యామకరణం అయ్యప్పకరణం స్వామికరణం ఈ సర్వశాస్త్రముల స్వామి